I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. బ్లీడింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో జనరల్గా 20% ఆఫ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతూ ఉంటారండి. సో ఇది ప్రాబ్లము మైల్డ్ ప్రాబ్లం నుంచి సివియర్ ప్రాబ్లం వరకు ఉండొచ్చు. సో మెయిన్ ప్రెగ్నెంట్ పేషెంట్ ఏ ట్రైమిస్టర్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 3 monthsలో ఉందా, మిడిల్ 3 monthsలో ఉందా, లాస్ట్ 3 monthsలో ఉందా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా వేరీ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 monthsలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిడిల్ 3 monthsలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాస్ట్ డెలివరీ టైంలో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జనరల్గా ఐవీఎఫ్ పేషెంట్స్ ఎక్కువ ఈ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో జనరల్గా ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎంబ్రియోస్ అనేది ఇంప్లాంట్ అవుతాయి. యూట్రస్లో ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అవుతాయి. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ బ్లీడింగ్, ఇది నార్మల్ బ్లీడింగ్ అనమాట. సో మనకు ఎప్పుడు జరిగింది అనేది ఒక ఐడియా ఉండాలి. సో పేషెంట్ హిస్టరీ మనం తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇంకొంతమందికి ఏమంటే 11 to 12 weeksలో ప్లజెంటల్ షిఫ్ట్ అంటాం. మనకేమంటే ప్లజెంటా ఫామ్ అవుతుంది. సో ఆ టైంలో కూడా కొంతమంది బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది కూడా నార్మల్. ఇంకొంతమంది ఫస్ట్ 3 monthsలో సబ్ కొరియానిక్ హిమటోమా అంటారు. అంటే ఎంబ్రియో ఇంప్లాంట్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో చుట్టూ బ్లీడింగ్ ఉంటుంది. సో అది మనం ఫస్ట్ మెజర్ చేయాలి. సో జెస్టేషనల్ సాక్ ప్రెగ్నెన్సీ సైజ్ ఎంత, బ్లీడింగ్ ఎంత, less than 50% ఉందా, అంటే సాక్ ఇంత ఉండి దాంట్లో 50% బ్లీడింగ్ ఉందా, లేకపోతే more than 50% ఉందా, ఫ్రెష్ బ్లీడింగా లేకపోతే క్రానిక్ బ్లీడింగా, అవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫాలోఅప్ స్కాన్స్ లో బ్లీడింగ్ పెరుగుతుందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ప్రాబ్లం ఏమంటే అబార్షన్స్. సో అబార్షన్ అయిపోతున్నా కూడా ఒకవేళ థ్రెటెండ్ అబార్షన్, జస్ట్ అట్లా బ్లీడింగ్ కనపడి థ్రెటెండ్ అంటాం అనమాట, ఆగిపోతుంది. సో అది థ్రెటెండ్ అబార్షన్ అంటాం. ఇంకొంతమంది ఇన్ఎవిటబుల్ అబార్షన్, ఆల్మోస్ట్ అబార్షన్ ప్రాసెస్ లో ఉంటుంది, అదొకటి. కొంతమంది కంప్లీట్ అబార్షన్, ఆల్మోస్ట్ సాక్ ఎక్స్పెల్ అయిపోతుంది. ఈ ముగ్గురు పేషెంట్స్ కూడా మనకి బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. జనరల్ గా మనం ప్రెగ్నెన్సీ ఎక్కడ రావాలి, యుట్రైన్ క్యావిటీలోనే రావాలి. సో ఇంకెక్కడ వచ్చినా కూడా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది యుట్రైన్ స్కార్, ప్రీవియస్ సిజేరియన్ స్కార్ అయిండొచ్చు, సర్విక్స్ అయిండొచ్చు, ట్యూబ్స్ అయిండొచ్చు, ఓవరీస్ అయిండొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. జనరల్ గా వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్, బ్లీడింగ్, పెయిన్ అబ్డమెన్, ఎక్కువ పెయిన్ అబ్డమెన్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో పేషెంట్ బ్లీడింగ్ ఒకటే ఉందా, పెయిన్ ఉందా, అబ్డామినల్ ఫుల్నెస్ ఉందా, ఏమన్నా పీసెస్ గా పడిపోయినాయా, లేకపోతే లిక్విడ్ గా ఉందా, బ్రౌనిష్ ఉందా, మైల్డా, చాలా బ్లీడింగ్ అవుతుందా, కొంచెం బ్లీడింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం చూసింది ఫస్ట్ 3 monthsలో కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ 3 monthsలో చాలా మందికి ఏమవుతుందంటే సర్విక్స్ షార్ట్ ఉంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ముందే పెయిన్స్ వచ్చేస్తాయి. ప్రీటర్మ్ లేబర్, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సర్వీక్స్ ఓపెన్ అయిపోయి డెలివరీ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా జస్ట్ బ్లీడింగ్ అంటాం, స్పాటింగ్ తో ప్రెజెంట్ అవుతారు. ఇంకొంతమందికి మాయ్ అంటాం, ప్లజెంటా అంటాం. సో ప్లజెంటా మామూలుగా మనకు అప్పర్ సెగ్మెంట్ లో ఫామ్ అవుతుంది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే లోయర్ సెగ్మెంట్ లో ఫామ్ అవుతుంది. సో దానివల్ల లోయర్ సెగ్మెంట్ లో ఫామ్ అయినా కూడా వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో లోయర్ సెగ్మెంట్ లో ప్లజెంటా ఉండే ఎక్కువ ఇంటర్ కోర్స్ చేసినా, వెయిట్ లిఫ్ట్ చేసినా, హెక్టిక్ వర్క్ చేసినా, ఎక్కువ బెండ్ అయినా కూడా వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి అబ్రప్షన్ ప్లజెంటా మనకి ఎప్పుడు సపరేట్ అవ్వాలి. సో బేబీ డెలివరీ అయిన తర్వాతనే ప్లజెంటా సపరేట్ అయ్యి ప్లజెంటా నెక్స్ట్ ఎక్స్పెల్ అవుతుంది. కొంతమందికి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ముందే సపరేట్ అయిపోతుంది. సో వాళ్ళు కూడా బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. దాంతో పాటు సివియర్ పెయిన్ అబ్డమెన్ ఉంటుంది. సో ఇవన్నీ మనం మధ్యలో 3 months 4th, 5th, 6th monthలో ఒకవేళ ప్రెగ్నెంట్ పేషెంట్ బ్లీడింగ్ తో వస్తే ఇవి మనం సస్పెక్ట్ చేయాలి. సో లాస్ట్ 3 monthsలో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఈ సెకండ్ 3 months అవే రిపీట్ అవుతాయి. లైక్ ప్లజెంటా ప్రీవియా, అంటే ప్లజెంటా లోయర్ సెగ్మెంట్ లో ఉండడము. లైక్ ఈ బొమ్మలో చూడండి. సో మనకు ప్లజెంటా ఇక్కడ బేబీ ఉంటే ప్లజెంటా అప్పర్ సెగ్మెంట్ లో ఉండాలి. ఒకవేళ లోయర్ సెగ్మెంట్ లో ఉందనుకోండి, ఇక్కడ మనకు ఇది సర్విక్స్ కి వెజైనాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో పెల్విక్ ఏదైనా మూవ్మెంట్ వల్ల బ్లీడింగ్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ప్లజెంటా ప్రీవియా, ఒకవేళ ముందే ప్లజెంటా సపరేట్ అయిపోతే ప్లజెంటల్ అబ్రప్షన్, ఒకవేళ రియల్ గా వాళ్ళకు డెలివరీ పెయిన్ స్టార్ట్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ లాస్ట్ 3 monthsలో పేషెంట్ మనం సస్పెక్ట్ చేయాలి. ఒకవేళ డెలివరీ టైం రీచ్ అయ్యేటప్పుడు ఒకవేళ బ్లీడింగ్ చెప్పారంటే సో మనము డెలివరీ స్టార్ట్ అవ్వడము, సర్వీక్స్ ఓపెన్ అవ్వడము, ఇవన్నీ సస్పెక్ట్ చేయాలి. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో మనం ఫస్ట్ డివైడ్ చేసినట్టు ఫస్ట్ 3 months, మిడిల్ 3 months, లాస్ట్ 3 months, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనుకోండి, వెంటనే ఎమర్జెన్సీ మనం ల్యాబ్ చేసుకొని లాప్రోస్కోపీ ద్వారా ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ థ్రెటెండ్ అబార్షన్ అంటే మనం ప్రొజెస్టోన్ సపోర్టివ్ మెజర్స్, సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, రెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ఎవిటబుల్ అబార్షన్, కంప్లీట్ అబార్షన్ అంటే మనం అబార్షన్ కంప్లీట్ అయిన దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్లజెంటా ప్రీవియా అనుకోండి, ముందే మనం స్కాన్ లో డయాగ్నోస్ చేస్తే బెడ్ రెస్ట్ ఇవ్వడము, ఇవన్నీ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్ బట్టి మనము పేషెంట్ కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.